డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? మలేరియా, డెంగ్యూ, హెచ్ఐవి, క్షయ వంటి అంటువ్యాధులు ఎక్కువగా ఉన్న భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో డయాబెటిక్ వంటి అంటులేని జీవక్రియ వ్యాధి గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? డయాబెటిక్ రెటినోపతి ప్రమాద కారకాలేంటి? మనతో ఉన్నారు డాక్టర్ అగ్రవాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ ఆప్థమాలజీ డాక్టర్ తాండవ్ కృష్ణన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో ముందుగా మనం డయాబెటిక్ రెటినోపతి అని దాని గురించి చెప్పబోతున్నారు. ముందుగా ఈ రెటినా అంటే కంటికి సంబంధించిందండి. డయాబెటిక్కి కంటికి సంబంధించి అసలు ఏముంటుంది అంటారు? సో డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల కళ్ళల్లో రెటినాలో వచ్చే డ్యామేజ్. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఫర్దర్, అసలుకి కళ్ళల్లో రెటినా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రెటినా ఈజ్ లైక్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ ఐస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కెమెరాలో ఫిలిం ఎలా ఉంటుందో, ఆర్ మనకి టీవీకి యాంటీనా ఎంత ముఖ్యమో టు రిసీవ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, అలాగే కళ్ళల్లో రెటినా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళద్దాలు వాడతాం. కళ్ళద్దాలు వాడేది ఎందుకు అంటే కరెక్ట్గా లైట్ రెటినా మీద ఫోకస్ చేయడానికి మనం కళ్ళద్దాలు వేసుకుంటాం. అలాగే మనం లేజర్ ప్రొసీజర్స్, లేసిక్ కానీ లేకపోతే స్మైల్ లాంటి ప్రొసీజర్స్, ఐసీఎల్ లాంటి ప్రొసీజర్స్ చేయించుకుంటాం. సో దీంట్లో కూడా ఏంటి అంటే ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఎన్ష్యూర్ బయట నుంచి వచ్చే లైట్ కరెక్ట్గా రెటినా పైన ఫోకస్ అవ్వడం. సో ఈ రెటినా ఏం చేస్తుంది అంటే బయట నుంచి వచ్చే లైట్ని కరెక్ట్గా దానిపైన ఫోకస్ అయినప్పుడు ఆ లైట్ విజువల్ ఇంపల్స్ ఆర్ విజువల్ స్టిమ్యులస్ని ప్రాసెస్ చేసి కళ్ళల్లో ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ రెటినాలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డ్యామేజ్ని మనం స్పెసిఫిక్గా డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. ఓకే డాక్టర్, అలాగంటే ఇప్పుడు మనకి చాలా అంటురోగాలు ఉన్నాయి. సో వాటితో పోలిస్తే ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఈ జీవక్రియ వ్యాధిని అంటే దీన్ని ప్రమాదంగా చూడాలంటారా వద్దంటారా? డెఫినెట్గా చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే రీసెంట్గా ప్రాబబ్లీ ఒక వారం 10 రోజుల క్రితం ఒక పబ్లికేషన్ వచ్చింది, లాన్సెట్ జర్నల్ అనేసి. ఇట్స్ అ వెరీ వెరీ రెప్యూటెడ్ జర్నల్. సో దాని లోపల ఆ స్టడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చేసిన స్టడీ విచ్ వాస్ కండక్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఆ స్టడీ డేటా వచ్చిందనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో దేర్ ఆర్ 101 million డయాబెటిక్స్ అండ్ అనదర్ 136 million పీపుల్ హూ ఆర్ ప్రీ డయాబెటిక్స్. ప్రీ డయాబెటిక్స్ అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఆర్ నాట్ నార్మల్, ఇట్ ఇస్ మోర్ దెన్ ద నార్మల్ రేంజ్, కానీ టెక్నికల్గా మనం వాళ్ళని డయాబెటిక్స్ అని లేబుల్ చేయలేం. సో ఇంత హెవీ బర్డన్ ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ టేక్ అదర్ స్టడీస్ రిలేటెడ్ టు ద ఐస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది, ఎంతమందికి దానివల్ల విజన్ ఎఫెక్ట్ అవుతుందని చూస్తే ఆల్మోస్ట్ 1 in every 5 డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది. అండ్ వాళ్ళలో కూడా అరౌండ్ 20% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి టు కాజ్, అంటే చూపు తగ్గడానికి ఎఫెక్ట్ ఉంటుంది. విజువల్లీ సిగ్నిఫికెంట్ సైట్ థ్రెటనింగ్ డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. సో మన బేస్ నంబర్స్ ఆర్ వెరీ హై. డయాబెటిక్స్ ఆర్ ఇండియాలో ఉన్న పాపులేషన్ చాలా హై ఉంది. సో ఆ బేస్ నుంచి మనం చూసుకుంటే సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అట్ ఎ థ్రెట్ ఫర్ సైట్ థ్రెటనింగ్ డయాబెటిక్ రెటినోపతి. సో అందుకనే డయాబెటిక్ రెటినోపతి గురించి మనం తెలుసుకోవడం అండ్ దాని గురించి మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మనకి డెఫినెట్లీ మనకి వేరే ఛాలెంజెస్ ఉన్నాయి. ఇండియాలో టీబీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మలేరియా, డెంగ్యూ లాంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి, హెచ్ఐవి కేసెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ పారాడాక్స్ దట్ మనకి ఇలాంటి నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద నంబర్స్ చాలా హై ఉంది. సో డెఫినెట్లీ డయాబెటిక్ రెటినోపతి అనే కండిషన్ని మనం సీరియస్గా తీసుకోవాలి అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ దట్ ద లెవెల్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో ఇప్పుడు 100% తీసుకుంటే మన ఇండియాలో డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్లీ 1 in every 5 people above the age of 20 years have diabetes అండి. ఓకే, సో 20% ఆర్ నంబర్స్ అరౌండ్ దట్. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే డేటా నేను మీకు కోట్ చేశానో 100 million పీపుల్ ఆర్ డయాబెటిక్స్ అని, సిమిలర్ స్టడీ, దిస్ ఇస్ అ ఫాలో అప్ స్టడీ ఆఫ్ ద ప్రీవియస్ స్టడీ అనమాట. సో ఇది 2023 డేటా. సో 2019లో ఈ స్టడీది ప్రీవియస్ పార్ట్ వాస్ పబ్లిష్డ్. ఆ టైంలో దేర్ వర్ 70 million పీపుల్. ఇప్పుడు it has grown by about 31 million people. So the numbers are growing exponentially. So definitely manaki the number of diabetics చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించిన అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో గ్రో అవుతాయి. సో ఇక్కడ సిగ్నిఫికెంట్గా
మనం డిస్కస్ చేయవలసింది ఏంటి అంటే డయాబెటీస్ అనగానే మనం ఎప్పుడు డయాబెటీస్ వల్ల మనకి హార్ట్లో ప్రాబ్లం రావచ్చు అనుకుంటాం, కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు అనుకుంటాం, లేకపోతే వీ కెన్ హ్యావ్ అది డయాబెటీస్ వల్ల కాళ్ళల్లో అల్సర్స్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని అనుకుంటాం. కానీ జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రిగార్డింగ్ ద ఫ్యాక్ట్ దట్ డయాబెటీస్ వల్ల కళ్ళల్లో కూడా డ్యామేజ్ అవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అనే ఒక ఎంటిటీ ఉందనే కాన్సెప్ట్ ఆర్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సూర్యాపేట నుంచి నమద్ గారు. నమద్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. నేను 6 months బ్యాక్ 2 కళ్ళకు కూడా ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాను సార్. ఓకే అండి. అయితే ఇప్పుడు ఈ లెఫ్ట్ ఐకి లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం లేయర్ లెక్క కనబడుతుంది, బ్లాక్ కంటి చూపు కొంచెం, అంటే క్లియర్ గా విజన్ అయితే క్లియర్ ఉంది, కానీ సైడ్ నుంచి చూస్తే ఏదో ఒక తెర లెక్క కనబడుతుంది సార్. ఓకే, అది మీ కళ్ళు కదిలించినప్పుడు కదులుతుందా అండి, లేకపోతే ఎప్పుడు అలాగే ఉంటుందా? కళ్ళు కదిలించినప్పుడు ఇట్లా చూసినప్పుడు కదులుతుంది. ఓకే, అది కామన్గా అయితే కళ్ళల్లో విట్రియస్ అని ఒక జెల్ ఉంటుందండి, రెటినాకు ఎదురుగా కళ్ళల్లో లెన్స్కి వెనకాల విట్రియస్ అని ఒక జెల్ ఉంటుంది. అది సెపరేట్ అయినప్పుడు ఇలాంటి ఒక షాడో లాగా కనిపిస్తుందండి. కాకపోతే ఎందుకైనా మంచిది ఇటువంటి షాడో కనిపించినప్పుడు మీకు దగ్గరలో ఉన్న రెటినా స్పెషలిస్ట్కి ఒకసారి చూపించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ విట్రియస్ డిటాచ్మెంట్ అనే కండిషన్ అందరికీ అవుతుంది, కానీ ఈ డిటాచ్మెంట్ అయ్యేటప్పుడు కొంతమందికి వెనకాల రెటినాలో హోల్స్ కానీ టేర్స్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటిది ఏమన్నా అవుతుందా అని మనం కనిపెట్టాలంటే కళ్ళల్లో డ్రాప్స్ వేయించుకొని రెటినా పరీక్ష ఒకసారి ఖచ్చితంగా చేయించాల్సిందే. సో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా రెటినా స్పెషలిస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూపించడం మంచిదండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్కారం వెంకటేశ్వర గారు. సార్ నేను మల్టీఫోకస్ ఐస్ లెన్స్ ఎంచుకున్నానండి. ఓకే సార్. ఎంచుకొని ఒక 10 years అయింది సార్. ఓకే. అయితే తర్వాత కొంచెం డయాబెటీస్ సార్ నేను. ఓకే. అయితే కొంచెం షేడ్ లాగా అనిపిస్తుంది నాకు, అట్లా కన్ను మీద కొంచెం జస్ట్ పొరలుగా అనిపిస్తుంది. మొన్న హైదరాబాద్ లో చూసుకున్నానండి మొన్న. ఓకే. విజన్ హాస్పిటల్ చూసుకున్నాను. ఓకే సార్. ఒక జెల్ టైప్ ఇచ్చారండి. ఓకే. ఆ జెల్ ఎంచుకొని రమ్మన్నారు, చూసుకొని తర్వాత డయాబెటిక్ తగ్గిన తర్వాత ఒకసారి వచ్చిపోమన్నారు. సెకండ్ ఒపీనియన్ మిమ్మల్ని అడుగుదామని వచ్చేద్దాం. సో ఇప్పుడు డయాబెటీస్ అది వాళ్ళు ఇప్పుడు కళ్ళల్లో డ్రాప్స్ వేసి పరీక్ష చేసినప్పుడు కళ్ళల్లో డయాబెటీస్ వల్ల ఏమైనా డ్యామేజ్ ఉంది అలాంటిది ఏమైనా చెప్పారండి? డయాబెటిక్ కలగానే కళ్ళలో డ్రాప్స్ వేసి స్కానింగ్ చేశారండి. ఓకే. స్కానింగ్ చేసిన తర్వాత ఇది సార్ మన లైట్ గా అక్షరాలు చుట్టూ పడుతుంది. ఓకే. లైట్ సారాలుగా అవపడుతుంది. ఓకే సార్. ఏమన్నారంటే ఒక ఐకి ఇంజెక్షన్ చేయాలన్నారు. అదేనండి. సో ఐకి ఇంజెక్షన్ వేయాలి అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు డయాబెటీస్ వల్ల కళ్ళల్లో రెటినా మధ్య భాగంలో మ్యాక్యులా అని అంటాం సార్. ఆ మ్యాక్యులాలో కొంచెం ఈ డయాబెటీస్కి సంబంధించిన డ్యామేజ్ వల్ల నరంలో కొంచెం వాపులాగా వచ్చి ఉంటుంది. ఆ వాపును తగ్గించడానికి మీకు కళ్ళల్లో ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఉంటారు మీకు డాక్టర్ గారు. సో దీనికోసం మనకి ఏంటంటే ఇది డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ కాబట్టి ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి డయాబెటీస్ మీది నార్మల్ రేంజ్లో ఉండాలి. అది నార్మల్ రేంజ్లో వచ్చిన తర్వాత ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎంత డ్యామేజ్ అయింది ప్లస్ మీది సబ్సిక్వెంట్గా మీరు షుగర్స్ ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు నార్మల్గా డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు అంటే చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు, అంటే ఇతర ఆర్గాన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని, కానీ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఎవరికీ తెలియదు. సో దీని గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ప్రీవియస్లీ ఇప్పుడు డయాబెటీస్ అనగానే మనం ఏమిటంటే హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే మనకి ఫ్యూచర్లో స్ట్రోక్ రావచ్చు బ్రెయిన్లో, లేకపోతే కాళ్ళల్లో అల్సర్స్ రావచ్చు, లేకపోతే కిడ్నీకి ప్రాబ్లం రావచ్చు అని చెప్తాం. కానీ చాలా సందర్భాల్లో డయాబెటీస్ వల్ల కళ్ళల్లో ఎస్పెషలీ రెటినాలో డ్యామేజ్ రావచ్చు అనే అవేర్నెస్
ఈజ్ నాట్ దేర్ ఇన్ ద పబ్లిక్. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా స్టేజెస్లో విజన్ తగ్గడం మొదలైన తర్వాతనే మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి సార్ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పడం అలా ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కళ్ళల్లో సెంట్రల్ ఏరియా ఏదైతే మ్యాక్యులా అని అంటామో దాంట్లో డ్యామేజ్ లేనంత వరకు మనకి విజన్ ఎఫెక్ట్ కాదు, విజన్ నార్మల్గానే ఉంటుంది. కాకపోతే చుట్టుపక్కల ఏరియా ఒక సెంట్రల్ ఏరియాని వదిలేసి చుట్టుపక్కల ఏరియాలో డ్యామేజ్ ఎప్పుడైతే అవుతుందో అది అక్కడ డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది. బట్ సెంట్రల్ ఏరియాలో డ్యామేజ్ లేనందువల్ల మనం ఏమనుకుంటామంటే వీ విల్ బీ అండర్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ దట్ మనకేమీ కాలేదు, మనమంతా బాగానే ఉంది, నాకు చూపు బాగానే ఉంది కాబట్టి నా కళ్ళల్లో ఎటువంటి డ్యామేజ్ లేదని. కానీ ఈ సరౌండింగ్ ఏరియాస్లో డ్యామేజ్ చాలా అడ్వాన్స్డ్ అవ్వగానే సడన్గా ఒకరోజు మన చూపు సడన్గా తగ్గినప్పుడు వీ విల్ రియలైజ్ అదో ఓవర్ నైట్లో మనకేంటి చూపు ఇలా తగ్గిపోయిందని మనం అనుకుంటాం. కాకపోతే తగ్గడానికి ఏదైతే కండిషన్ ఉందో, ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది చాలా ముందు నుంచి నడుస్తుంది అనమాట, క్రియేట్ అవుతుంది. సో అందుకనే ద జనరల్ సజెషన్ ఈస్ మనకి ఎప్పుడైతే డయాబెటీస్ ఉందని తెలుస్తుందో వెంటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా సజెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెంటనే వెళ్ళి ఒక్కసారి డాక్టర్ గారికి చూపించడం మంచిది. ఎందుకంటే ఆ చూపించినప్పుడు ప్రాబ్లం లేకపోతే వీఆర్ హ్యాపీ, బట్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అట్ అన్ ఎర్లీ స్టేజ్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఏముంది అని అంటే కళ్ళల్లో ఏదైతే రెటినా ఉందో ఆ రెటినల్ బ్లడ్ వెజల్స్ ఆర్ ద ఓన్లీ బ్లడ్ వెజల్స్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ విచ్ కెన్ బి డైరెక్ట్లీ సీన్. మనం బయట ఏదైనా బ్లడ్ వెజల్స్ చూస్తాం కానీ బాడీ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఓన్లీ రెటినాది బ్లడ్ వెజల్స్ మనకి కనిపిస్తాయి. అండ్ ఈ రెటినల్ బ్లడ్ వెజల్స్ని మనం ఒకవేళ డైరెక్ట్గా మనం ఎగ్జామిన్ చేసామంటే సిస్టమాటిక్గా చేస్తే కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా మన బాడీలో సో మెనీ అదర్ ఇష్యూస్ మనం బయట పెట్టగలం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగ్గా లేనప్పుడు అలాంటివి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా చూసుంటారు దట్ గూగుల్ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కళ్ళది ఫోటోగ్రాఫ్స్ తీసేసి బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు డయాగ్నోస్ సో మెనీ కండిషన్స్ లైక్ ఒక మనిషికి హార్ట్ అటాక్ రావడానికి ఎంత రిస్క్ ఉంది, ఒక మనిషికి స్ట్రోక్ ఫ్యూచర్లో రావడానికి ఎంత రిస్క్ ఉంది, ఆర్ కిడ్నీ ప్రాబ్లం రావడానికి ఎంత రిస్క్ ఉంది. సో ఈ డేటా అంతా ఎలా కలెక్ట్ చేశారంటే వాళ్ళు కళ్ళది ఫోటోగ్రాఫ్స్, రెటీనాది ఫోటోగ్రాఫ్స్ తీసి a set of doctors, in fact I was also part of one of those analysis maybe 4 or 5 years back. Chala mandi all over world they have assessed millions of pictures and doctors daggara collect chesina data ni they have fed into that system and based on that system ippudu aa system just oka photograph తీసేసి ఒక అంటే అన్ని ఆస్పెక్ట్స్ని అనలైజ్ చేసి ఒక ఫోటోగ్రాఫ్తోనే ఇట్ విల్ ప్రెడిక్ట్ యువర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఎ స్ట్రోక్ ఆర్ దిస్ థింగ్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇన్సిడెంట్లీ మన దగ్గర చూస్తే చాలా సందర్భాల్లో కొంతమంది జస్ట్ రొటీన్గా వస్తారు, నా కళ్ళద్దాల నంబర్ మారింది, ఇది ఉంది అది ఉంది అని. మేము కళ్ళల్లో డ్రాప్స్ వేసి రెటీనా పరీక్ష చేస్తే రెటీనాలో డయాబెటీస్కి సంబంధించిందో బీపీకి సంబంధించిన చేంజెస్ చూస్తాం. కానీ ఒకవేళ మీరు వాళ్ళకి చెప్పారనుకోండి మీ కళ్ళల్లో డయాబెటీస్కి సంబంధించి చేంజెస్ ఉన్నాయి, వాళ్ళు కంప్లీట్గా డినై చేస్తారు, నాకు అలాంటిది ఏమీ లేదు, నేనేం మందులు వాడట్లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. బట్ దెన్ అప్పుడు మేము చాలా ఇన్సిస్ట్ చేయాల్సి వస్తుంది, మీరు వెళ్ళండి ఒక్కసారి, మీరు వెళ్ళి మీ ఫిజిషియన్ని కలవండి, చెక్ చేయించుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించండి, బీపీ చెక్ చేయించండి. చెక్ చేసినప్పుడు అన్నీ బయటపడతాయి. సో ఏంటంటే దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. మనం కళ్ళల్లో రెటీనా అంతా చెక్ చేసామంటే డయాబెటీస్ ఒకవేళ ఉంది అంటే మనం బయటపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ రెటినోపతి ఏమైనా ఉంది అంటే వెంటనే మనం ఐడెంటిఫై చేయగలం. దాంతోపాటు వీ కెన్ ఆల్సో లుక్ ఫర్ అదర్ ఫ్యాక్టర్స్, ఏమన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి ఏమన్నా రిస్క్ ఉందా, లేకపోతే బ్లడ్ ప్రెషర్ వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతుందా. సో ఇవన్నిటిని చూసి మన కళ్ళకి సంబంధించిన జస్ట్ ఇది చేయట్లేదు, వీఆర్ ప్రాబబ్లీ లుకింగ్ ఎట్ ద ఎంటైర్ బాడీ and it is a great opportunity for us. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ చెన్నకేశవులు ఫ్రమ్ హైదరాబాద్. చెన్నకేశవులు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నేను ఇంతకు ముందు సార్ ఒక 6 months 8 months కింద ఆపరేషన్ చేయించుకున్నాము, రైట్ లెగ్ చేయించుకున్నాము. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ ఇక్కడ నేను అగర్వాల్ లో రైట్ ఐ ఆపరేషన్ చేయించుకున్నాను సార్, చేయించుకున్న ఒక 10 months అయింది సార్. ఓకే. అది మొత్తం ఇక్కడ ఇట్లా కొంచెం ఇట్లా వచ్చుకున్నట్టుగా సార్ నొప్పి అనిపిస్తుంది, వాటర్ వస్తుంది అందులో. ఓకే, ఏం ఆపరేషన్ చేయించారండి? క్యాటరాక్ట్ అండి. క్యాటరాక్ట్ ఆపరేషన్. మీరు మళ్ళీ ఒక్కసారి మీరు వచ్చి చెకప్ చేయించుకోండి సార్. కళ్ళల్లో నొప్పి అంటే క్యాటరాక్ట్ సర్జరీతో చాలా కారణాలు ఉంటాయి.
ఒకసారి వచ్చి చూపించండి, మేము చూసి కరెక్ట్గా ఏంటి వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఏమన్నా ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే జస్ట్ కొంచెం అప్పుడప్పుడు మైనర్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ కెన్ ఆల్సో కాజ్ సమ్ ఇంప్రూవ్మెంట్. సో అది ఒకసారి వచ్చి చెక్ చేయిస్తే మేము చెప్పగలం సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ గాయత్రి గారు హైదరాబాద్ నుంచి. గాయత్రి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మా అమ్మకు 72 ఏళ్ళు సార్. చెప్పండి. అయితే ఆమెకు షుగర్ ఉంటది, 200, 250, 300 దాకా ఉంటది. అయితే మొత్తానికి కంటి చూపు పోయింది సార్. ఓకే. అంటే మసకగా ఎవరో మనిషి వస్తున్నట్టు కనిపిస్తుందట, కాకపోతే ఎవరని పోల్చుకోలేదు. ఎవరమ్మా అంటది. మరి ఎట్లా అంటారు సార్, ఈ వయసులో ఆమెకు కళ్ళజోడు పనికి రావట్లేదు, ఆపరేషన్ చేయించవచ్చు అంటారా? అమ్మ ఒకటి ఏంటంటే చూపు తగ్గింది, కంటి చూపు పోలేదు, ఎందుకంటే మనిషిని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు కాబట్టి. అయితే ఆపరేషన్ ఈ వయసులో చేయించుకోగలరా అంటే మ్యాక్సిమం కళ్ళకు సంబంధించిన ఆపరేషన్ ఈ వయసులోనే చేస్తారమ్మా. సో వయసు అనేది కండిషనే కాదు, వేరే ఇంకేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నిటిని మనం పరిధిలో తీసుకొని దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని మనం సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే చూపు ఎందుకు తగ్గిందో మనం చూసుకోవాలి. అది శుక్లాల వల్ల తగ్గొచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం ఉండొచ్చు, డయాబెటీస్ వల్ల ఏమన్నా కళ్ళల్లో వేరే డ్యామేజ్ ఉండొచ్చు. సో దానికోసం ఒకసారి కళ్ళది పరీక్ష చేయించండి. పరీక్ష అయిపోయిన తర్వాత పరిస్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలుగుతాము. ఓకే డాక్టర్. సో చాలామందికి డయాబెటీస్ ఉన్నా వాళ్ళు డయాబెటీస్తో సఫర్ అయినా కూడా తెలీదు, చాలామంది తెలుసుకోలేరు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా అని కనుక్కోవడం అంటే ఒక మార్గం అండి, కళ్ళది పరీక్ష చేయించాలి. సో పరీక్ష అనగానే మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే ఏదో ఆప్టికల్ షాప్లో వెళ్ళి కళ్ళద్దాలు చెక్ చేయించుకోవడం అనేది కళ్ళ పరీక్ష కాదు. కళ్ళది ఒకసారి పూర్తిగా చెక్ చేయించాలి. కళ్ళల్లో డ్రాప్స్ వేసి వెనకాల రెటినా ఎలా ఉంది, ఆప్టిక్ నర్వ్ ఎలా ఉంది, దాని లోపల డయాబెటీస్ వల్ల ఏదైనా డ్యామేజ్ ఉందా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడే మనకు తెలుస్తుంది మనకి డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ వల్ల డ్యామేజ్ స్టార్ట్ అయిందా, ఒకవేళ స్టార్ట్ అయితే ఎంత సివియర్గా ఉంది, దానికి జస్ట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేకపోతే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ఆర్ అనీమియా అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం, అసోసియేటెడ్ హార్ట్ ఫ్యాక్టర్స్, అవన్నిటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందా లేకపోతే ఏదైనా కళ్ళకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉందా అనేది మనం చూసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు నెల్లూరు నుంచి. సురేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నాకు 2019లో టీవీ టాబ్లెట్లు మింగాను సార్. షుగరు, బీపీ ఏం లేదు సార్. అది దానివల్ల మాత్రలు ఎక్కువ డోసు మింగినా అని చెప్పి కంటి చూపు నరాలు మెత్తపడ్డాయన్నారు సార్. అదేనండి, ఆప్టిక్ న్యూరోపతి ఉంటుంది అంటే కళ్ళల్లో ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది, అది కళ్ళకి మెదడుకి కనెక్షన్ అనమాట. సో టీబీకి సంబంధించిన మందుల వల్ల అప్పుడప్పుడు కొంతమందికి అది ఆప్టిక్ నర్వ్లో డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అది మనం చెప్పండి సార్ మీ క్వశ్చన్ ఏంటో. నేను మధురైలో చూపించాను సార్, వాళ్ళు కంటి నరాలు మెత్తపడ్డాయన్నారు. ఓకే. అరవింద్ హాస్పిటల్లో. ఓకే. ఇక్కడంతా ఆయుర్వేద మందులనే వాడుతా ఉన్నాను సార్. నేను హైదరాబాద్ సంజీవ్ నేత్రాలయం వాటి మందులు కూడా వాడుతున్నాయి సార్. ఓకే. రోజు అది బాగా సార్ ఇప్పుడు ఏంటంటే ఆప్టిక్ న్యూరోపతి ఏదైతే ఉంటుందో అది ఆప్టిక్ నర్వ్లో డ్యామేజ్ వల్ల అది ఉంటుంది. సో జనరల్గా అండర్స్టాండింగ్ ఏంటంటే ఆప్టిక్ న్యూరోపతిలో డ్యామేజ్ ఒక్కసారి అయితే అది మనం రివర్స్ చేయడానికి ఉండదండి. అది ఉన్నదాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేసుకోవడం తప్పితే ఇంకా అయిపోయిన డ్యామేజ్ని మనం రివర్స్ చేసే పరిస్థితులు చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అసోసియేటెడ్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉందంటున్నారు కదా. ఓకే డాక్టర్. సో నార్మల్గా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకి డయాబెటీస్ లేదు, కంటి సమస్యలు కూడా లేవు. సో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు? సో డయాబెటీస్ అసలు ప్రాబ్లం లేకపోయినా కానీ వాట్ ఈస్ రికమెండెడ్ ఇస్ సంవత్సరానికి ఒకసారి కళ్ళ పరీక్ష చేయించాలి, కంప్లీట్ ఐ చెకప్ చేయించాలి, డ్రాప్స్ వేసి వెనకాల రెటీనా ఎలా ఉంది ఏంటి చూసుకోవాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్ కొన్ని సందర్భాల్లో పేషెంట్స్కి మనం
పూర్తిగా చెక్ చేసిన తర్వాత చేసిన దాకా వాళ్ళకి తెలియదు డయాబెటీస్ నాకు ఉంది ఆర్ బ్లడ్ ప్రెషర్ నాకు ఉంది అనేసి. సో అండ్ మనం చూసినట్టు డయాబెటీస్కి సంబంధించిన నంబర్స్ కూడా చాలా పెరుగుతూ పోతుంది అనమాట. సో అటువంటి పరిస్థితిలో అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ ఐ చెకప్ చేయిస్తూ ఉండాలి. సో దాంట్లోపల మనకి ఉన్న పరిస్థితిలో వాట్ ఎవర్ ఇస్ దేర్, మీకు కళ్ళద్దాలు అవసరం ఉంటే కళ్ళద్దాలు ఇస్తారు, లేకపోతే క్యాటరాక్ట్ ఏమైనా ఉంది అంటే ఆపరేషన్ ఏమైనా అవసరం ఉంటే సజెస్ట్ చేస్తారు. దేర్ ఆర్ అదర్ కండిషన్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను, ఆర్ గ్లాకోమా అనే కండిషన్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ డైరెక్ట్గా దేర్ ఇస్ నో వన్ సొల్యూషన్. ఇంట్లో మనం కూర్చొని దేర్ ఇస్ నథింగ్ లైక్ వీ కెన్ డూ టు ఐడెంటిఫై దిస్ ప్రాబ్లమ్. అది రెగ్యులర్గా ఐ చెకప్స్ చేస్తుంటే ఇట్ క్యాన్ బి పిక్డ్ అప్ అనమాట. ఓకే, సో ఒక డయాబెటిక్ రోగి దాని కంటి సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? సో డయాబెటిక్ పేషెంట్స్ కంటిలో ఉన్న సమస్యని నంబర్ 1 ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ అ వెరీ బ్యూటిఫుల్ అక్రోనిమ్ అనమాట, దట్స్ కాల్డ్ ట్రాక్ ఆర్ TRAC. ట్రాక్ అంటే ఏంటంటే T స్టాండ్స్ ఫర్ టేక్ యువర్ మెడిసిన్స్ రెగ్యులర్లీ, R స్టాండ్స్ ఫర్ రీచ్ అండ్ మెయింటైన్ అ గుడ్ బాడీ వెయిట్, A stands for యాడ్ మోర్ యాక్టివిటీ టు యువర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ తీసుకుంటున్నారంటే లిఫ్ట్ బదులు స్టెప్స్ తీసుకోండి. సో అండ్ C స్టాండ్స్ ఫర్ మెయింటైనింగ్ యువర్ ABCs. ABC అంటే HbA1c, దట్ ఈస్ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. మీ 3 months ఆఫ్ షుగర్ లెవెల్స్ చూస్తుంది. సో అది మీరు అట్లీస్ట్ 7 కన్నా తక్కువ పెట్టుకోవాలి. B is ఫర్ బ్లడ్ ప్రెషర్, BP కంట్రోల్లో పెట్టుకోవాలి. C is కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ K స్టాండ్స్ ఫర్ కికింగ్ యువర్ స్మోకింగ్ హ్యాబిట్. ఇవి దిస్ ఆర్ ద జనరల్ మేనేజ్మెంట్ ఆఫ్ అ పేషెంట్ విత్ డయాబెటీస్. సో అలాంగ్ విత్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటిక్ రెటినోపతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎర్లీ స్టేజెస్లో డయాబెటిక్ రెటినోపతి ఒకవేళ రెటీనా మధ్య భాగం దేన్నైతే మనం మ్యాక్యులా అంటాం దాని లోపల ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే అండ్ కళ్ళల్లో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి ఉంటే జస్ట్ కంట్రోలింగ్ యువర్ డయాబెటీస్ అండ్ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయని అవసరం లేదు. లేటెస్ట్ స్టేజెస్లో సిచ్యువేషన్ని బట్టి డాక్టర్ గారు చెప్తారు, కొంతమందికి లేజర్ అవసరం పడవచ్చు, కొంతమందికి కళ్ళల్లో ఇంజెక్షన్ అవసరం పడవచ్చు, కొంతమందికి కాంబినేషన్ ఆఫ్ లేజర్స్ అండ్ ఇంజెక్షన్ అవసరం పడవచ్చు, కొంతమందికి ఫైనల్ స్టేజెస్లో డయాబెటిక్ రెటినోపతి వల్ల కళ్ళలో బ్లీడింగ్ అయింది లేకపోతే నరం ఊడిపోయే రిస్క్ ఉంది, అలాంటి సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం పడుతుంది. విట్రెక్టమీ సర్జరీ అని అంటాం మనం దాన్ని. ఓకే, సో డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి అంటే ప్రమాద కారకాలు ఏవై ఉండొచ్చు అంటారు? బేసిక్ థింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కళ్ళకి సంబంధించిందంటే చూపు తగ్గడం. సో డయాబెటిక్ రెటినోపతిలో చూపు తగ్గడానికి దెర్ ఆర్ 2 or 3 మెయిన్ కాజెస్ అండి. నంబర్ 1 కంటి డయాబెటీస్ రెటీనా మధ్య భాగం ఏదైతే మ్యాక్యులా అంటామో ఆ మ్యాక్యులాలో వాపు రావడం, దాన్ని మనం మ్యాక్యులార్ ఎడిమా అని అంటాం. రెండవది ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల 4th స్టేజ్ దాన్ని అయితే మనం ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. అప్పుడు రెటినా పైన కొత్త అబ్నార్మల్ రక్తనాళాలు ఆర్ బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి, దీన్ని మనం న్యూ వెజల్స్ అని అంటాం. ఈ న్యూ వెజల్స్ ఫామ్ అయినప్పుడు ఆ న్యూ వెజల్స్ అప్పుడప్పుడు కట్ అయ్యి దాంట్లోంచి బ్లీడింగ్ వచ్చి కళ్ళల్లో చూపు తగ్గిపోవడం. అండ్ మూడోది ఏంటంటే నరం పూర్తిగా ఊడిపోవడం. ఈ 3 సందర్భాల్లో మనకి చూపు తగ్గిపోయే చూపుకి రిస్క్ ఉందన్నమాట డయాబెటిక్ రెటినోపతి వల్ల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డయాబెటిక్ రెటినోపతి గురించి అలాగే చాలా